ఉన్మాదంతో కొత్త పుంతలు తొక్కుతున్న ఉగ్రవాదులు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనడానికి వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించే భారత్లో భక్తులు స్వీకరించే ప్రసాదాల్లో సైనైడ్ కంటే ప్రమాదకరమైన విషపూరితమైన రైసిన్ ద్రవాన్ని కలపాలనే భయంకరమైన కుట్రలు పన్నటంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కి అనుబంధంగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావిన్సీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న మతోన్మాదులు దేశంలో అరాచకాలు సృష్టించేందుకు పన్నిన వ్యూహాలను గుజరాత్ పోలీసులు విఫలం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇలాంటి ఉగ్ర కుట్రలకు హైదరాబాద్ వేదిక కావడంతో తెలుగు ప్రజలు భయకంపితులయ్యారు. ఉగ్రవాదుల భయంకర ఆలోచనలను పోలీసులు నవంబర్ 7వ తేదీన బహిర్గతం చేయడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా రైసిన్ ఉగ్ర కుట్రలకు ఐసిస్ బీజం వేసింది. గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్ లో 3 ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేస్తే రైసిన్ కుట్రలు బయటపడ్డాయి. హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్ కి చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహేల్ సలీం ఖాన్లను గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్ లో అరెస్టు చేయడంతో ప్రమాదకరమైన రైసిన్ కుట్రలు వెలుగుచూశాయి. పట్టుబడ్డ ఈ ముగ్గురిలో మొహియుద్దీన్ రైసిన్ తయారీ నిపుణుడైతే మిగతా 2 అక్రమ ఆయుధాల సరఫరా నిందితులు. లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో దాడుల కోసం రెక్కి నిర్వహించిన ఈ 3 ఉగ్రవాదులు బాంబులు, ఆయుధాలతో కంటే రైసిన్ విష రసాయనంతోనే తీవ్ర ప్రాణ నష్టం చేయొచ్చనే దురాలోచనలతో పలు రద్దీ ప్రాంతాలలో రెక్కి నిర్వహించారు. ఈ ఉగ్ర కుట్రల్లో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ మొహియుద్దీన్ తయారు చేసిన రైసిన్ అత్యంత ప్రమాదకరమైన పదార్థమని పోలీసుల విచారణలో తేలడంతో కొత్త రకమైన ఈ ఉగ్ర దాడి కుట్రలపై ప్రత్యేక దృష్టి పెట్టి కేసును పరిశోధిస్తున్నారు. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన అనంతరం మిగిలిన వ్యర్థాల నుంచి సైనైడ్ కంటే ప్రమాదకరమైన రైసిన్ అనే విష రసాయనాన్ని తయారు చేసి దాని ద్వారా విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాదులు కుట్రలు పన్నారు. దీనిని ప్రయోగిస్తే శరీరంలోని కణాలు చనిపోతాయి. 1 మిల్లీగ్రామ్ రైసిన్ ఒక వ్యక్తిని చంపగలదు. ఈ పదార్థానికి ఎలాంటి వాసన, రుచి ఉండదు. బాంబులతో పని లేకుండా సులభంగా విష పదార్థంతో భారీ స్థాయిలో ప్రజల ప్రాణాలను తీయటానికి ఈ పద్ధతిని ఉగ్రవాదులు ఎంచుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఈ రసాయనాన్ని దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆహార మార్కెట్లలోని పండ్లు, కూరగాయల్లో, దేవాలయాల వద్ద ప్రసాదాలు తయారు చేసిన నీటిలో, మంచినీటి సరఫరా వ్యవస్థలో కలపాలనే దురాలోచనలతో ఉగ్రవాదులు పలు ప్రాంతాల్లో రెక్కి కూడా నిర్వహించి ఉగ్ర దాడులకు సిద్ధమయ్యారు. ఆసియాలోని అతిపెద్ద పండ్లు, కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి, అహ్మదాబాద్లోని సరోడా పండ్ల మార్కెట్, లక్నోలోని సరుకుల మండీల్లో ఉగ్రవాదులు రెక్కి నిర్వహించారు. మరోవైపు దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా లక్నోలోని సంఘ కార్యాలయంలో కూడా దాడులకు ప్రణాళికలు రూపొందించారు. ఐఎస్కేపీ సూచనల మేరకు రైసిన్ విషయాన్ని సిద్ధం చేసిన స్థానిక ఉగ్రవాదులు దాన్ని ఎక్కడ ఎప్పుడు ప్రయోగించాలో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఐసిస్ ఉగ్రవాది అబూ ఖదీజా ఆదేశాల కోసం ఎదురు చూస్తుండగా గుజరాత్ పోలీసులకు పట్టుబడటంతో దేశం పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఈ విష పదార్థాన్ని రూపొందించిన మొహియుద్దీన్ కు యునానీ వైద్యంలో పట్టుండటంతో అతడికి ప్రకృతిలో లభించే పదార్థాలతో చికిత్స చేయటంపై అవగాహన ఉంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అబూ ఖదీజా ప్రేరణతో మొహియుద్దీన్ ఐఎస్కేపీలో చేరి తన యునానీ అనుభవాన్ని దుర్వినియోగం చేశాడు. ఖదీజా నాన్ టెరిటోరియల్ టెర్రరిజం పేరుతో ఒక టీం ఏర్పాటు చేసి ఉగ్ర కుట్రలకు తెరలేపడంతో ఇందులో మొహియుద్దీన్ కూడా పాలుపంచుకున్నాడు. ఖదీజా ప్రేరణతో మొహియుద్దీన్ ఎన్టీటీ ద్వారా ఐఎస్కేపీ నెట్వర్క్ విస్తరించాలనే లక్ష్యంతో హైదరాబాద్ తో పాటు పలు నగరాలు, రాష్ట్రాల్లోని విద్యావంతులతో సంప్రదింపులు జరిపి ఉగ్ర కుట్రలకు తెరలేపారు. మొహియుద్దీన్ కొత్తగా ఉగ్రవాదులను తయారు చేయటానికి నియామకాలు చేపట్టేవాడు, నిధులు సేకరించేవాడు. ఈ నిందితులందరూ ఎన్క్రిప్టెడ్ యాప్స్ వినియోగించి రహస్య కోడ్లో చర్చించేవారు. టెలిగ్రామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులతో మొహియుద్దీన్ తరచూ సంభాషించేవాడు. ప్రమాదకరమైన రైసిన్ తయారీ కోసం మొహియుద్దీన్ యునానీ పరిజ్ఞానానికి ఖదీజా పంపిన కొన్ని పత్రాల అంశాల వివరాలు కూడా తోడయ్యాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో నివసిస్తున్న మొహియుద్దీన్ ఆన్లైన్ ద్వారా రసాయనాలు తెప్పించుకొని ఇంట్లోనే ప్రమాదకరమైన ప్రయోగాలు చేశాడు. అతని ప్రవర్తనపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తే తాను ఖరీదైన రసాయనాలను తయారు చేస్తున్నానని నమ్మబలికేవాడు. వ్యాపార నిమిత్తం పేరుతో కోల్కతా, అహ్మదాబాద్, ముంబై ప్రాంతాలకు తరచూ వెళ్తూ ఉగ్రవాద కార్యకలాపాలపై దృష్టి సారించేవాడు. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ లో గుజరాత్ పోలీసులకు తన అనుచరులతో సహా చిక్కాడు. తెలంగాణకు చెందిన మొహియుద్దీన్ ఖమ్మం, వరంగల్లో విద్యాభ్యాసం చేసి హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. 2000
2007లో చైనాకి వెళ్లి ఎంబీబీఎస్ చేసిన ఈయన నగరంలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్గా పనిచేశాడు. వైద్యానికి సంబంధించి ఆన్లైన్ కన్సల్టెన్సీ నిర్వహించాడు. ఈ క్రమంలోనే ఆయనకు ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ పాత బస్తీలోని కార్వాన్ సమీపంలో ఓ హోటల్ నిర్వహించిన ఈయన తర్వాత జ్యూస్ దుకాణం పెట్టాడు. రాజేంద్రనగర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు మొహియుద్దీన్ పట్టుబడటంతో ఆయన నిర్వహించిన వ్యాపారాలు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు ఆయనకు ఎవరెవరితో సంబంధాలున్నాయి, అందులో ఉగ్ర కుట్రలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఉగ్రవాద కోణంలో రైసిన్ వంటి భయంకరమైన విష పదార్థాన్ని నగరం నడిబొడ్డున తయారు చేస్తున్న కనిపెట్టడంలో స్థానిక పోలీసుల నిఘా వైఫల్యం చెందటంతో భయంకరమైన విషయం బయటపడింది. ఇప్పటికైనా హైదరాబాద్ నగర పోలీసులు ఉగ్ర కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రసాదాల్లో నీటిలో రైసిన్ విషం కలపాలనే ప్రయత్నాలు చూస్తే నా చిన్ననాటి ఘటన గుర్తుకొస్తోంది. 1991లో అయోధ్య ఉద్యమం సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలో కర్ఫ్యూ విధించిన సమయంలో మంచినీటి సరఫరా ట్యాంకుల్లో విషం కలిపారనే ప్రచారంతో ఒక రోజంతా మేము నీళ్లు తాగకుండా బిక్కుబిక్కుమంటూ గడిపిన భయంకరమైన ఘటన కళ్ల ముందు మెదిలింది. ఉగ్రవాదానికి మతం ఉండదని కుహానా మేధావులు, సెక్యులరిస్టులు నిత్యం వల్లెవేస్తుంటారు. వీరి వాదన తప్పని మరోసారి రుజువైంది. దేశంలో సనాతన ధర్మాన్ని అనుసరించే మెజారిటీలను లక్ష్యంగా చేసుకుని భగవంతుడి ప్రసాదంలో ప్రమాదకరమైన విషం కలిపి భారీ స్థాయిలో ప్రాణాలను బలిగొనాలని ఉగ్రవాదులు ప్రయత్నించడంలో మతం కోణం లేదని మేధావులు చెప్పగలరా? లౌకికవాదం పేరుతో బుజ్జగింపులకు పాల్పడుతూ ఓట్ల రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చినంత కాలం ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టలేమని రైసిన్ విషం వంటి ప్రయోగాలు రుజువు చేస్తున్నాయి.